హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ఫ్యాక్ట్స్ గురించి, ట్రెండింగ్ టాపిక్స్ గురించి, టెక్ న్యూస్ గురించి తెలుసుకుందాం. మొదటగా అంటార్టికాలో మంచు పలకల కింద ఒక విశేషమైన ఆవిష్కరణ జరిగింది. ఇది సుమారు 40 మిలియన్ సంవత్సరాల నాటి పురాతన నది అని కనుగొన్నారంట. శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్లో ఇది తెలిసింది. పరిశోధన నౌక పోలార్ స్టెన్లో 2017లో జరిగిన యాత్రలో ఈ ఆవిష్కరణ జరిగింది. సీ ఫ్లోర్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ ద్వారా సముద్రం గర్భంలో ఉన్న అవక్షేమాలు మరియు రాళ్ల నుండి కోర్లను సేకరించి ఈ కోర్స్ ఒకప్పుడు ఖండం అంతటా ప్రవహించే విస్తారమైన నదీ వ్యవస్థ ఉనికి వెల్లడించాయి. దాదాపు 1000 మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి వాల్కనోస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎర్రగా బగబగాని మండే మంటల్లో ఉన్న వాల్కనోస్, తర్వాత బాగా బ్రైట్గా కనిపించే వాల్కనోస్. ఈ వీడియోలో మనం కూల్ వాల్కనో గురించి తెలుసుకుందాం. ఓల్ డొయిన్యో లెంగాయ్ ఈస్ట్ ఆఫ్రికాలోని నాట్రాన్సర్స్ యొక్క దక్షిణ ఉన్న అగ్నిపర్వతం. ఇది టెక్టోనికల్ యాక్టివ్ ఆఫ్రికన్ డ్రిఫ్ట్ సిస్టంపై కూర్చుంది. ఓల్ డొయిన్యో లెంగాయ్ అంటే బెడ్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ ఫైర్ అర్థం. ఈ ప్రాంతం చెందిన మోసి ప్రజలు దీన్ని మౌంటైన్ సీ గాడ్ అని పిలుస్తారు. సుమారు 9442 అడుగులు ఉంటుంది ఈ వాల్కనో. దీని లావా వాషింగ్ సోడా లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్ గురించి. నథింగ్ బ్రాండ్ మనకు తెలిసిందే. నథింగ్లో నుంచి సబ్ బ్రాండ్ CMF1 అనే మొబైల్ని ఈ మధ్య లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి వస్తే ఇది 50 MP సోనీ రేర్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా. దీని డైమెన్సిటీ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G. దీని ర్యామ్ వచ్చి 16 GB ర్యామ్, 5000 mAh బ్యాటరీతో ఉంటుంది. 6.67 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్నెస్, అప్ టు 2 TB ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్లో మనం బ్యాక్ ప్యానల్స్ని చేంజ్ చేసుకునే విధంగా ఇచ్చారు ఆప్షన్స్. మనకు కావాల్సినప్పుడు ఒక చిన్న స్క్రూలు ఉంటాయి, వాటిని విప్పి మళ్ళీ వేసుకునేట్టుగా ప్యానల్ని ఏ కలర్లో ఆ కలర్లో కావాలంటే చేంజ్ చేసుకునేట్టుగా ఇచ్చారు. ఇది ఒక ఎక్స్ట్రా ఫీచర్ అనుకోవచ్చు ఈ ఫోన్లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 50 మందిని పెళ్లి చేసుకునే యువత. ఏంటి షాకింగ్ ఉందే? ఎస్, తమిళనాడులో ఒక అతను 35 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే యాప్లో, ఇది మన మ్యాట్రిమోనీ ఇలాంటి వెబ్సైట్లో చూసి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఒక 2-3 మంత్స్ తర్వాత ఈ ప్రవర్తనలో చేంజ్ వచ్చే కొందికి తన ఆధార్ కార్డు చూశాడు. తన ఆధార్ కార్డులో భర్త పేరు వేరే ఉండగా ఈయన ఆశ్చర్యపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా ఈమె డబ్బు, నగల కోసం ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరితో పెళ్లి చేసుకుని ఒక 2-3 నెలలు ఉండేసి సేమ్ ఇదే ప్రాసెస్తో విడిపోయి ఆ డబ్బులు, నగలు కాచేసి ఈమె వెళ్ళిపోతుంది. ఈ సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది ఈమె ప్రతి ఒక్క మ్యారేజ్లో. ఈమె ట్రాప్లో పోలీసులు, DSPలు కూడా పడిపోయినట్టు తెలుస్తుంది పాపం.